నమస్తే. నన్ను చాలామంది మీరు ఏం సిలబస్ అని అడుగుతూ ఉంటారు. సిబిఎస్ఈ బాగుంటుందా, స్టేట్ సిలబస్లో మ్యాథ్ బాగుంటుందంట కదా, ఐసిఎస్ఈలో సైన్స్ బాగుంటుందంట కదా, ఐబీ సిలబస్ అంటే ఏంటి? ఇలా మన ఊర్లో మాత్రమే ఉన్న ఇంకొక వింతైన సిలబస్ ఉంది. దాని పేరు ఇంటిగ్రేటెడ్ సిలబస్. అంటే మీరు ఏం అడిగినా కూడా అన్నీ ఇందులోనే ఉన్నాయి అని ఒక పెద్ద ఖర్చు వేసుకోవడం లాంటిదన్నమాట. ఇది కాకుండా ఇంకొందరు ముందుకెళ్ళి మాది ప్యూర్ ఐఐటి సిలబస్ అంటారు. అంటే ఇంకేవీ చెప్పకుండా 1.5 సబ్జెక్ట్ని 5 సంవత్సరాల పాటు రుద్దేసేయడం అనమాట. ఇక అందరు అదే రాగం ఎత్తుకుంటారు. కొందరు తెలియక మా వాడిని ఐఐటి చదివిస్తున్నానండి అంటారు. ఐఐటి అనేది చదువు పేరు కాదు, అది ఒక సంస్థ పేరు. బిఏ, బీకామ్, బీటెక్ లాగా అది ఒక చదువు కాదు. ప్రచారాలు చేసుకునే వారి అవస్థలు వారివి. అవి పక్కన పెడితే మన దేశంలో మొత్తం 65 స్కూల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కిందకే వస్తాయి. ఏ సిలబస్ అయినా 5కు 4 కొడితే 9 వస్తుంది, కానీ సిబిఎస్ఈలో 8, ఐసిఎస్ఈలో అయితే 10, ఐఐటి అనుకునే వీళ్ళు చెప్పే కొత్త వాటిల్లో 12 అవ్వదు కదా. అన్నీ ఒక రకమైనవే. కానీ మనం నిజం మాట్లాడాల్సింది సిలబస్ గురించి కాదు, కరికులం గురించి. సిలబస్కి కరికులంకి తేడా ఏంటి? సిలబస్ అంటే ఏ సబ్జెక్ట్లో ఏం టాపిక్స్ ఉండాలి, కోర్స్ కంటెంట్ ఏముండాలి, టెక్స్ట్ బుక్స్, అసెస్మెంట్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి, అటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అంతవరకే. ఈ అన్ని బోర్డ్స్లో సిలబస్ 5% అటు ఇటుగా ఒకే రకంగా ఉంటాయి. నిజానికి ఈ సంవత్సరం నుంచి ఎన్ఈపి 2020 అంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్సే ప్రింట్ చేస్తున్నారు. అది పక్కన పెడితే కరికులం అంటే ఏంటి? ఇట్స్ టోటల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. అందులో సిలబస్ ఒక భాగం మాత్రమే. కరికులంకి ఒక ఎడ్యుకేషనల్ గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎలా ప్లాన్ చేయాలి, మెథడాలజీస్ ఏముండాలి, యాక్టివిటీస్ ఏముండాలి, సోషల్ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి, లీడర్షిప్ బిల్డింగ్ ఎట్లా చేయాలి, ఈ ప్రాసెస్ మొత్తం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలో ఇప్పుడు ఏమేం జరుగుతున్నాయి, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాటిని పిల్లలకి ఎలా అందించాలి, కెరీర్ మొత్తం వాడుకోగలిగేటట్లుగా ఉండే స్కిల్స్కి ఇక్కడ ఎలా బీజం వేయాలి, ఇవన్నీ కరికులంలో ఉంటాయి. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ప్రయాణం ఉందనుకోండి. మనం కార్లో వెళ్తామా, బస్సులో వెళ్తామా, ట్రైన్లో వెళ్తామా, ఎక్కడ బయలుదేరుతాము, డెస్టినేషన్ ఏంటి, దారిలో ఎక్కడెక్కడ ఆగుతాము, ఏం తింటాము, అటువంటి డీటెయిల్స్ అన్నీ సిలబస్తో పోల్చవచ్చు. అసలు ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నాము, దీని పర్పస్ ఏంటి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, మనం మొత్తం ప్లానింగ్లో ఈ ప్రయాణం ఎలా మనకు సహకరిస్తుంది, ఈ మొత్తం చూసుకోవడం, మొత్తం ప్లాన్ చేయడాన్ని కరికులంతో పోల్చవచ్చు. జస్ట్ మార్క్ షీట్స్, ఎగ్జామ్స్, 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్పించడం, అంతవరకు అయితే సిలబస్ చాలు. కానీ పిల్లలకి జీవితాంతం ఉపయోగపడే స్కిల్స్ అందించాలంటే కరికులం డిజైన్ బాగుండాలి. కరికులం డిజైన్ చేయాలి అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. వరల్డ్ వైడ్ చేంజెస్ ఏంటో గమనించుకోగలగాలి. ఇప్పుడు ఏఐ అంటున్నారు, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, రకరకాల స్కిల్స్ ఉన్నాయి, ఇంటర్డిసిప్లినరీ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. వీటన్నిటినీ మనం కరికులంలోకి తీసుకొస్తే కానీ పిల్లలకి వాటికి సంబంధించిన ఎక్స్పోజర్ మొదలవుతుంది. లాంగ్వేజెస్ నేర్చుకునే తీరు వేరు, అట్లానే మ్యాథ్, సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ నేర్చుకునే క్రమం వేరు. వాటి డీటెయిల్స్ మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.